కనీసం 10 లక్షలు 10 లక్షలు వాళ్ళ జేబులో ఖర్చు పెట్టుంటారు కదా సామాన్యుడైనా కూడా. అది నాశనం చేసుకున్నట్టే కదా. వాళ్ళకి ఏమన్నా చేశాడా పోనీ ఆయన? లేదు, అయిపోయింది. పోనీ చిరంజీవి గారిది ఆయన్ని మోసం చేసింది ఎవరు? గంట లేకపోతే రామచంద్రయ్య అంటారు. ఎవరి చేతిలోనూ మోసపోయే గడికి నువ్వెందుకు పార్టీ నడపడం? అది అయిపోయింది. తర్వాత పవన్ కళ్యాణ్ ఆ ఇంపాక్ట్ ఈయన మీద పడిద్దని ముందుగా ఏం చేశారు? ఎన్నికల్లో నేను పోటీ చేయని మద్దతు ఇస్తాను, పార్టీ మాత్రం పెడుతున్నాను అన్నారు. అది ఎవరు చెప్పారు నీకు అసలు ఆ స్టెప్? బేసిక్గా రాంగ్ స్టెప్. ఓకే, తెలుగుదేశాన్ని ప్రశ్నిస్తానన్నటువంటి వాడివి 2 ఏళ్ళు నేను వదిలేశాను, మళ్ళీ అక్కడ పెరుగన్నం తింటాడు, మళ్ళీ అమరావతికి సంబంధించి ఇప్పుడు ఎక్కడ ఎందుకు అమరావతికే చెప్పండి. ఆ రోజునేమో ఎక్కువ భూములు ఎందుకు తీసుకోవడం అని నిలదీసి అక్కడ ఇలా అన్నీ తీసుకోవడానికి వీల్లేదని పెరుగన్నం తినొచ్చి ఇవాళ రోజున 1000 ఎకరాలు తీసుకుంటుంటే అప్పుడేంటి అప్పులు ఎందుకు చేయాలని మనమని, ఇప్పుడు అప్పులు ఎంత చేస్తున్నా సరే ఏం మాట్లాడకపోతే ఏమిటి ఆల్టర్నేటివ్ ఈయన? ఏ ప్రాతిపదికన ఆల్టర్నేటివ్ అవుతారు? రెండవది ఈ కాన్సెప్ట్ లో చూసుకున్నప్పుడు ఈయన ఫస్ట్ ట్రిప్, ఈయన జనసేన పెట్టినప్పటి నుంచి ఫస్ట్ ట్రిప్ జగన్ అధికారంలోకి రానివ్వకూడదు అట్లాంటి నేర ప్రవృత్తి కలిగినోడు. రెండోసారి ముఖ్యమంత్రిగా ఆయన రానివ్వకూడదన్న ఉద్దేశంతోనే తెలుగుదేశంతో విభేదించినా సరే జగన్ మాత్రం అధికారంలోకి రానివ్వడం. మూడోసారి ఏమో అధికారం దించడం. విజయ్ స్టాలిన్ని దించడానికి పార్టీ పెట్టల, ఏఐఏడీఎంకే అధికారంలోకి రానివ్వకుండా ఉండడానికి పార్టీ పెట్టల, తన అధికారంలోకి రావడానికి పార్టీ పెట్టాడు. నువ్వేమని చెప్తుంటివి నీ కార్యకర్తగా? మనం ఎట్ట అధికారంలోకి వస్తామయ్యా? మనం పనికిరామయ్యా?